హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో 24 గంటల్లో మనకేంటంటే ఏపీ వైపుగా మనకు భారీ తుఫాన్ అయితే దూసుకొని అయితే వస్తుంది. అయితే దీని కారణంగా మనకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మన యొక్క ఏపీ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రానున్న 24 గంటల్లో మనకు ఏపీకి భారీ వర్ష సూచన అయితే ఇచ్చారండి. అయితే దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. సో ఇది మనకు తెలంగాణ వైపు మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు ఈ ద్రోణి అనేది కొనసాగుతుంది. సో దీని కారణంగా మనకు తెలంగాణలో కూడా వర్షాలు అయితే ఉంటాయి, అంటే పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో వర్షాలు అయితే ఉంటాయి. ఇక మనం ఏపీ పరంగా చూసుకున్నట్లయితే ఏపీలో పలు చోట్ల ఈ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే వెల్లడించారు. సో ఎక్కడ ఏ జిల్లాల్లో ఈ వర్షాల ఎఫెక్ట్ ఉంటుంది ఏంటని చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. మనకు బంగ్లాదేశ్ నుండి ఉత్తర బంగాళాఖాతం మీదుగా కోస్తాంధ్ర వరకు వేరువేరు ఉపరితల ద్రోణులు అయితే విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో 24 గంటల్లో మనకు శ్రీకాకుళం జిల్లా కానివ్వచ్చు, పార్వతీపురం మన్యం జిల్లా కానివ్వచ్చు, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కానివ్వచ్చు, ఏలూరు జిల్లా కానివ్వచ్చు, నంద్యాల జిల్లా కానివ్వచ్చు, అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయి. సో కోస్తాంధ్ర తీరం వెంబడి గాలులు కూడా అయితే బలంగా ఉంటాయని చెప్పేసి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు వాతావరణ శాఖ అయితే మనకు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిక అయితే జారీ చేశారు. సో దీని కారణంగా అధికారులు కూడా ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో వారందరూ సురక్షిత కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే సూచిస్తుంది. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.